తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించే టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లో భాగంగా ఈరోజు మనము గ్రూప్ 1 క్లాస్కు సంబంధించి భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ విధంగా రాజకీయ అధికారాన్ని స్థాపించారో చూద్దాము. గత క్లాసులో బ్రిటిష్ వారు కర్ణాటక యుద్ధాల ద్వారా కర్ణాటక రాజ్యంలో హైదరాబాదు రాజ్యంలో రాజకీయ ఆధిపత్యాన్ని సాధించారు. మొత్తం వచ్చినటువంటి యూరోపియన్ కంపెనీలలో బ్రిటిష్ వారే టాప్ 1 అయిపోయారు. ఇప్పుడు ఈ క్లాసులో భారతదేశంలో బ్రిటిష్ వారు బెంగాల్ రాజ్యాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు, బెంగాల్తో పాటు బెంగాలు, బీహారు, ఒరిస్సాలలో ఏ విధంగా రాజకీయ అధికారాన్ని స్థాపించారో చూద్దాం. ఈ బ్రిటిష్ వారు భారతదేశానికి 1615 సంవత్సరంలో వచ్చారు. ఎక్కడ వర్తక సంఘాన్ని స్థాపించారు? సూరత్లో వర్తక సంఘాన్ని స్థాపించారు. ఆనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మొఘల్ చక్రవర్తి జహంగీరును సర్ థామస్ రో కలుసుకొని భారతదేశంలో వర్తకం చేసుకోవటానికి అనుమతిని పొందాడు. అనుమతిని పొంది సూరత్లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వారు భారతదేశంలో వర్తకం చేస్తూ రాజకీయాలలో కూడా జోక్యం కల్పించుకున్నారు. భారతదేశాన్ని పరిపాలించే స్వదేశీ రాజుల యొక్క రాజకీయాలలో బ్రిటిష్ వారు రాజకీయ జోక్యాన్ని కల్పించుకొని ఒక వర్గాన్ని ఒక వైపున సపోర్ట్ చేయడము ప్రారంభించారు. భారత రాజకీయాల యొక్క డొల్లాతనాన్ని బ్రిటిష్ వారు అంచనా వేయగలిగారు. వేసి ఒక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకొని తద్వారా భారతదేశంలో వర్తకంతో పాటు రాజ్య విస్తరణ చేయాలి అనేది, భారతదేశంలో వర్తకంతో పాటు రాజ్య విస్తరణ చేయాలి అనేది ప్రధానమైనటువంటి కోరికగా బ్రిటిష్ వారికి ఉండింది. అందులో భాగంగానే కర్ణాటక యుద్ధాలు చేశారు. యాదృచ్ఛికంగా యూరప్ ఖండములో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు బ్రిటిష్ వారికి భారతదేశంలో బాగా కలిసి వచ్చినాయి. యూరప్ ఖండంలో 2 పరిణామాలు, ఒకటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధము, రెండవది సప్తవర్ష సంగ్రామము. ఆ తర్వాత భారతదేశంలో జరిగిన హైదరాబాదు, కర్ణాటక రాజ్యాలలో జరిగిన వారసత్వ ఘర్షణలు భారతదేశంలో రాజకీయ అధికారానికి ఫ్రెంచి వారికి బాగా కలిసి వచ్చినట్టుగా మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో భారతదేశానికి 1615లో వచ్చి సూరత్లో వర్తక స్థావరాన్ని స్థాపించారు. ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటిసారిగా వర్తక స్థావరాన్ని బెంగాల్లో స్థాపించారు. భారతదేశంలో వర్తక స్థావరాన్ని సూరత్లో స్థాపిస్తే భారతదేశంలో రాజకీయ అధికారాన్ని, భారతదేశంలో బ్రిటిష్ వారు రాజకీయ అధికారాన్ని బెంగాలులో స్థాపించారు. మరి ఈ బెంగాల్ ప్రాంతము మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటి రాష్ట్రము బెంగాలు. ఇప్పుడున్నటువంటి అస్సాము, ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశం, ఇప్పుడున్నటువంటి బీహార్ రాష్ట్రము, ఇప్పుడున్నటువంటి ఒరిస్సా రాష్ట్రము, జార్ఖండ్, ఇవంతా కలిపితేనే బెంగాల్ ప్రావిన్సు అంటాం. దీనిని బెంగాల్ రాష్ట్రము అని పిలుస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి అస్సాము, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాలు, బీహారు, జార్ఖండ్, ఒరిస్సా ఇవంతా కలిస్తే బెంగాల్ ప్రావిన్సు అంటాం. ఈ బెంగాల్ ప్రావిన్సు మొఘల్ రాజ్యాలలో ఉన్నటువంటి సుబాలలో అత్యంత సుసంపన్నమైనటువంటి సుబా బెంగాలు. ఈ బెంగాల్ రాష్ట్రానికి షూజా ఉద్దౌలా, అలీ వర్దీ ఖాన్లు అధికారంలోకి వచ్చారు. ఇక్కడ మనకు ముర్షిదాబాద్ అను నగరమును ముర్షిద్ కులీ ఖాన్ నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. మొదట్లో ఈ బెంగాల్ ప్రావిన్సుకు బెంగాల్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటిది ముర్షిదాబాద్. ఈ ముర్షిదాబాదును ముర్షిద్ కులీ ఖాన్ అనే వ్యక్తి స్థాపించాడు. ఆ తర్వాత అలీవర్దీ ఖాన్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేత బెంగాల్ గవర్నర్గా నియమించబడిన తర్వాత ఔరంగజేబు మరణం తర్వాత ఇతడు 1741 సంవత్సరంలో బెంగాల్కు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఎవరు ప్రకటించుకున్నారు? అలీవర్దీ ఖాన్ బెంగాల్ రాష్ట్రానికి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఈ అలీవర్దీ ఖాన్ 1756 సంవత్సరంలో మరణించాడు. అలీవర్దీ ఖాన్ 1756 సంవత్సరంలో మరణించాడు. అలీవర్దీ ఖాన్ మరణించిన తర్వాత అతని మనమడు సిరాజుద్దౌలా అనేటాయన బెంగాల్కు గవర్నర్ అయ్యాడు.
బెంగాల్ నవాబు అయ్యాడు అలీవర్దీ ఖాన్. అలీవర్దీ ఖాన్ వారసత్వంగా అధికారంలోకి వచ్చాడు. అలీవర్దీ ఖాన్ వారసత్వంగా అధికారంలోకి వచ్చే నాటికి అతని వయసు కేవలము 23 సంవత్సరాలు మాత్రమే. ఆవేశపరము అనేది ఎక్కువగా ఉండింది. అలీవర్దీ ఖాన్లో ఆవేశము అనేది ఎక్కువగా ఉండింది. అయితే ఇక్కడ ఈ అలీవర్దీ ఖాన్ కర్ణాటక, హైదరాబాదు రాజ్యాలలో జరిగినటువంటి వారసత్వ యుద్ధాలను తమకు అనుకూలంగా మలుచుకొని భారతదేశంలో బ్రిటిష్ వారు కర్ణాటక రాజ్యం, హైదరాబాదు రాజ్యాలలో ఏ విధంగా రాజకీయ పలుకుబడి స్థాపించుకొని వాటిని ఆక్రమించుకున్నారో, పలుకుబడి సంపాదించారో అబ్జర్వ్ చేసి నా రాజ్యంలో ఏ ఇతర యూరోపియన్ కంపెనీ కానీ నాకు తెలియకుండా రక్షణ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు అని అలీవర్దీ ఖాన్ ఒక ప్రకటన జారీ చేశాడు. కర్ణాటక యుద్ధాల ద్వారా అప్రమత్తుడైనటువంటి బెంగాలు నవాబు, కర్ణాటక యుద్ధాల ద్వారా అప్రమత్తుడైనటువంటి బెంగాలు నవాబు నా రాజ్యంలో ఏ ఇతర యూరోపియన్ కంపెనీ కూడా కోటలు కట్టుకోవటానికి వీలు లేదు అని ఒక అధికారాన్ని, ఒక డిక్రీని పాస్ చేశాడు. కాబట్టి బెంగాల్ నవాబు చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఫ్రెంచి వారు కోటలను కట్టుకోవడము నిలుపుదల చేశారు. కానీ నవాబు యొక్క మాటను లెక్కబెట్టకుండా బ్రిటిష్ వారు సుల్తాన్ యొక్క మాటలను లెక్కబెట్టకుండా బ్రిటిష్ వారు కోటలు కట్టుకుంటున్నారు. భారతదేశంలో బ్రిటిష్ వారు 3 కోటలను కట్టారు. మద్రాసులో సెయింట్ జార్జ్ కోట, మద్రాసు సమీపంలో కడలూరులో సెయింట్ డేవిడ్ కోట, తర్వాత కలకత్తాలో సెయింట్ విలియం కోట. ఈ 3 కోటలలో ఏదో ఒకటి అడుగుతాడు. గతంలో గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో అడిగాడు. సెయింట్ విలియం కోట ఎక్కడ ఉన్నది? కలకత్తాలో ఉన్నది. సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉన్నది? మద్రాసులో ఉన్నది. సెయింట్ డేవిడ్ కోట ఎక్కడ ఉన్నది? కడలూరులో ఉన్నవి. ఇవి వీళ్లకు రక్షణ స్థావరాలు బ్రిటిష్ వారికి. కాబట్టి బ్రిటిష్ వారు బెంగాల్ నవాబు చెప్పినప్పటికీ కూడా బెంగాల్ నవాబు యొక్క మాటలను లెక్కబెట్టకుండా అలాగే తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కోటలను కట్టుకోవడము మొదలుపెట్టేశారు. కోటలు కట్టుకోవడం వలన అలీవర్దీ ఖాన్ మరణించిన తర్వాత సిరాజుద్దౌలా అధికారంలోకి వచ్చాడు. సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయ్యాడు. సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయ్యి నా రాజ్యంలో ఎవరు కూడా కోటలు కట్టుకోవడానికి వీలు లేదు అని ఒక డిక్రీ జారీ చేసిండు. దానికి ఫ్రెంచి వారు కంకణబద్దులయ్యిండ్రు. బ్రిటిష్ వారు దాన్ని నెగ్లెక్ట్ చేసి అట్లాగే కలకత్తాలో కోటలు కట్టుకోవడము ప్రారంభించారు. ఇమీడియట్లీ సిరాజుద్దౌలా కలకత్తా మీద 1756 సంవత్సరము జూన్ 20వ తారీఖు నాడు 1756 సంవత్సరము జూన్ 20వ తారీఖు నాడు సిరాజుద్దౌలా కలకత్తా మీద దాడి చేసి ఒక 146 మంది బ్రిటిష్ వారిని సెయింట్ విలియం కోటలో చిన్న ఇరుకైన గదిలో బంధించాడు. బంధించి ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లారి వచ్చి అది చూసేసరికల్లా అందులో 146 మందిలో 123 మంది బ్రిటిష్ వారు మరణించారు. దీనిని ఏమంటాము చరిత్రకారులు అంటే ఈ సంఘటనను బ్లాక్ హోల్ ట్రాజడీ, కలకత్తా చీకటి గది విషాదాంతము అంటాం. కలకత్తా చీకటి గది విషాదాంతము ఎప్పుడు జరిగింది? 1756 జూన్ 20న. ఈ కలకత్తా చీకటి గది ఉదాంతానికి కారకుడెవరు? రాబర్ట్ క్లైవ్. ఎమ్మడే సిరాజుద్దౌలా కలకత్తా ఆక్రమణ తర్వాత కలకత్తాకు అలీనగరు అని పేరు పెట్టారు. పేరు పెట్టి అక్కడ తన ప్రతినిధిగా మాణిక్ చంద్ అనే వ్యక్తిని పాలకుడిగా నియమించి తిరిగి ముర్షిదాబాద్కి వెళ్ళిపోవడం జరిగింది. రాబర్ట్ క్లైవ్ కలకత్తా చీకటి గది ఉదాంతం జరగగానే మద్రాసులో ఉన్నటువంటి కంపెనీ రాబర్ట్ క్లైవ్ను పెద్ద సైన్యాన్ని ఇచ్చి భూమార్గం ద్వారా ఒక సైనికులను కలకత్తాకు పంపారు. ఈ రాబర్ట్ క్లైవ్ కలకత్తాకు వచ్చి కలకత్తా దగ్గర పాలకునిగా నియమించబడినటువంటి మాణిక్ చంద్కు లంచం ఇచ్చి కలకత్తా నగరాన్ని ఆక్రమించాడు. కలకత్తా నగరాన్ని ఆక్రమించడం వలన 1757 సంవత్సరంలో సిరాజుద్దౌలా బ్రిటిష్ వారితోటి అలీనగర్ సంధి చేసుకున్నాడు. సిరాజుద్దౌలా వర్సెస్ రాబర్ట్ క్లైవ్ల మధ్యన 1757 సంవత్సరంలో అలీనగర్ సంధి అనేది జరిగింది. ఈ సంధి ప్రకారంగా సంధి చేసుకున్నారు.
1757 సంవత్సరంలో సిరాజుద్దౌలా బ్రిటిష్ వారితోటి అలీనగర్ సంధి చేసుకున్నాడు. రాబర్ట్ క్లైవ్ అనేవాడు ఈ సంధిని ఉల్లంఘించి ఫ్రెంచి స్థావరమైనటువంటి చంద్రనాగోర్ అనే ప్రాంతాన్ని ముట్టడించాడు. ఇందులో భాగంగానే ఇమ్మీడియట్లీ ఈ సిరాజుద్దౌలాకు రాబర్ట్ క్లైవ్కు భేదాభిప్రాయాలు తలెత్తి ప్లాసీ అనే ప్లేసు వద్ద యుద్ధం జరిగింది. భారతదేశ చరిత్ర గతిని మార్చినటువంటి నిర్ణయాత్మకమైన యుద్ధాలలో ప్లాసీ యుద్ధం అనేది ఒకటి. ఈ ప్లాసీ యుద్ధము 1757 జూన్ 23న ప్లాసీ అనే ప్లేసు వద్ద జరిగింది. ఎవరి మధ్య జరిగింది? సిరాజుద్దౌలా వర్సెస్ రాబర్ట్ క్లైవ్ల మధ్యన జరిగింది. సిరాజుద్దౌలా వర్సెస్ రాబర్ట్ క్లైవ్ల మధ్యన ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం 1757 జూన్ 23. 1757 జూన్ 23. ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయి పారిపోతుండగానే మీర్ జాఫర్ యొక్క కుమారుడు మీరాన్ అనే వ్యక్తి అతనిని వేటాడి చంపడము జరిగింది. సో సిరాజుద్దౌలా యుద్ధభూమిలో వీరమరణము పొందాడు. ప్లాసీ యుద్ధంలో విజేత బ్రిటిష్ వారు. ఈ ప్లాసీ అనేది పశ్చిమ బెంగాల్లో నాడియా జిల్లాలో భాగీరథ నది తీరాన ఉన్న ఒక చిన్న గ్రామము. అక్కడ యుద్ధం జరిగింది కాబట్టి ఆ యుద్ధం పేరు పెట్టడము జరిగింది. బెంగాల్ నవాబుగా యుద్ధభూమిలోనే మీర్ జాఫర్ను బ్రిటిష్ వారు ప్రకటించడము జరిగింది. ఇక్కడ మనకు బ్రిటిష్ వారు 1615లో వచ్చి సూరత్లో వర్తక కేంద్రాన్ని స్థాపించారు, గుజరాత్లోని. తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారు రాజకీయ అధికారాన్ని స్థాపించడానికి నాంది పలికిన యుద్ధము ప్లాసీ యుద్ధము. ప్లాసీ యుద్ధం అనేది 1757 జూన్ 23న జరిగింది. ప్లాసీ యుద్ధం ద్వారా బెంగాల్లో బ్రిటిష్ వారు రాజకీయ అధికారాన్ని స్థాపించారు. ఇది భారతదేశంలో బ్రిటిష్ అధికార స్థాపనకు పునాది వేసింది. ప్లాసీ యుద్ధము భారతదేశంలో బ్రిటిష్ అధికార స్థాపనకు పునాది వేసినటువంటి యుద్ధము. సో బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ ఒక రాజకీయ శక్తిగా ఎదగటానికి కూడా ప్లాసీ యుద్ధము అనేది పునాది వేయడం అనేది జరిగింది. బ్రిటిష్ కంపెనీ మొదటిసారిగా 1757లో కలకత్తా నగరంలో ఒక టంకశాలను ఏర్పాటు చేసింది. టంకశాల అంటే నాణాలను ముద్రించే కర్మాగారం. 1757లో కలకత్తాలో ఒక టంకశాలను బ్రిటిష్ వారు మొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1759 సంవత్సరంలో ఆంగ్లేయులచే మీర్ జాఫర్ తొలగించబడి మీర్ కాసిం అనే వారిని బెంగాల్ నవాబ్గా నియమించారు. ఎప్పుడైతే ప్లాసీ యుద్ధము జరిగిందో ప్లాసీ యుద్ధంలో విజయం సాధించిన బ్రిటిష్ వారు రాబర్ట్ క్లైవ్ అనేవాడిని బెంగాల్కు గవర్నర్గా నియమించారు. ఈ విధంగా భారత భూభాగాల మీద మొట్టమొదటిసారిగా గవర్నర్గా నియమించబడిన వాడు రాబర్ట్ క్లైవ్. ఎవరి చేత? మద్రాస్ కంపెనీ చేత. మద్రాసులో ఉన్నటువంటి బ్రిటిష్ కంపెనీ రాబర్ట్ క్లైవ్ను బెంగాల్కు గవర్నర్గా నియమించడం జరిగింది. ఎమ్మడే ఈ రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడు? మీర్ జాఫర్ అనేవాడిని బెంగాల్ నవాబ్గా నియమించి బ్రిటిష్ వారు ఏం చేశారు? మీర్ జాఫర్ నుంచి బహుమతుల రూపేణా పెద్ద మొత్తంలో ధనాన్ని లాగడం మొదలుపెట్టింది. తర్వాత మీర్ జాఫరు భారతీయ వర్తకుల మీద పన్నులు విధించాడు. బ్రిటిష్ వర్తకులు వ్యాపారం చేసుకోవడానికి వారి మీద ఎలాంటి పన్నులు విధించలేదు, ఫ్రీగా వదిలిపెట్టేశాడు. కాబట్టి భారతీయ వర్తకుల మీద పన్నులు విధించి బ్రిటిష్ వర్తకుల మీద పన్నులు విధించకుండా స్వేచ్ఛగా వదిలిపెట్టిన పాలకుడు ఎవరు అంటే మీర్ జాఫరు అనేవాడు. ఈ మీర్ జాఫరు బ్రిటిష్ వారి విధానాల వలన బాగా ఎదురు తిరిగారు. మీర్ జాఫరు బ్రిటిష్ వారి యొక్క విధానాల వలన బాగా వారికి వారి విధానాల పట్ల విసుగు చెంది వారికి ఎదురు తిరిగారు. కాబట్టి ఎమ్మడే బ్రిటిష్ ప్రభుత్వం మద్రాస్ కంపెనీ మీర్ జాఫర్ను తొలగించి మీర్ కాసిం అనే వ్యక్తిని బెంగాల్ గవర్నర్గా నియమించింది. మీర్ జాఫర్ నిరక్షరాస్యుడు. మీర్ కాసిం అనే వ్యక్తి అక్షరాస్యుడు. ఆ తర్వాత బ్రిటిష్ వారు
1763 సంవత్సరంలో ఈ మీర్ కాసిమ్ను నియమించిన తర్వాత మీర్ కాసిం ఏం చేశాడు అంటే బ్రిటిష్ వర్తకులపైన భారతీయ వర్తకులపైన సమానంగా పన్నులు విధించాడు. గతంలో ఉన్నటువంటి వ్యక్తి మీర్ జాఫరు బ్రిటిష్ వారి మీద పన్నులు విధించలేదు, కేవలము భారతీయుల మీద మాత్రమే పన్నులు విధించేది. ఇతనేం చేశాడు, ఇద్దరి మీద సమానంగా పన్నులు విధించాడు. పైగా మీర్ జాఫర్ నిరక్షరాస్యుడు, మీర్ కాసిము అక్షరాస్యుడు. కాబట్టి బ్రిటిష్ వారికి ఎలాంటి బహుమతులు ఇవ్వలేదు. బ్రిటిష్ వారి యొక్క అనుమతి లేకుండానే స్వేచ్ఛగా పరిపాలించడము ప్రారంభించాడు. కాబట్టి 1759లో తమకు అనుకూలంగా లేడు, అతని యొక్క విధానాలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి అన్న ఏకైక కారణంతో బ్రిటిష్ వారు మీర్ కాసిమును పదవి నుంచి తొలగించేసి మళ్ళీ మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా నియమించారు. మళ్ళీ ఒకసారి మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా నియమించారు. సో కాబట్టి పదవి కోల్పోయినటువంటి మీర్ కాసిం అయోధ్య నవాబు షుజా ఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం ఈ ముగ్గురు కలిసి కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే బాక్సార్ వద్ద యుద్ధం జరిగింది. సో ఇక్కడ భారతదేశ చరిత్రలోనే స్వదేశీ రాజులు ఒక విదేశస్తులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసింది ఇదే. ఎవరెవరు? బెంగాల్ రాజ్యంలో రాజ్యాధికారాన్ని కోల్పోయిన మీర్ కాసిం, అయోధ్య నవాబు షుజా ఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం వర్సెస్ బ్రిటిష్ వారు మధ్య బక్సార్ అనే ప్లేసు వద్ద యుద్ధం జరిగింది. బక్సార్ యుద్ధము 1764 అక్టోబర్ 22వ తారీఖు నాడు 1764 అక్టోబర్ 22వ తారీఖు నాడు బక్సార్ యుద్ధం జరిగింది. ఈ బక్సార్ యుద్ధము ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమడుగుతాడంటే బక్సార్ యుద్ధము ఎప్పుడు జరిగింది? 1764 అక్టోబరు 22. బక్సార్ యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది? బెంగాల్ నవాబు మీర్ కాసిం, అయోధ్య నవాబు షుజా ఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం వర్సెస్ బ్రిటిష్ వారి మధ్యన. ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలకు సర్ హెక్టర్ మన్రో అన్నటాయన నాయకత్వము వహించాడు. ఈ యుద్ధంలో మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం భారతీయ పాలకులు ఓటమి చెందారు. దీన్ని ఏమంటారు అంటే భారతీయ పాలకుడిపై బ్రిటిష్ వారి యొక్క విజయంగా కీర్తిస్తారు. భారతీయ పాలకుడిపై బ్రిటిష్ వారి విజయంగా కీర్తిస్తాడు. భారతీయ పాలకుడు ఎవరు? మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం. అతనిని ఓడించారు బక్సార్ యుద్ధంలో. ఈ బక్సార్ యుద్ధము ఏ సంధితో ముగిసింది? బక్సార్ యుద్ధం అనేది ఏ సంధితో ముగిసింది? 1765 సంవత్సరము ఆగస్టు 16న అలహాబాదు సంధితో ముగిసింది. అలహాబాదు వద్ద సంధి జరిగింది. ఎవరికి? మొఘల్ చక్రవర్తి వర్సెస్ బ్రిటిష్ వారికి మధ్యన అలహాబాదు వద్ద సంధి జరిగింది. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే అలహాబాదు సంధి అని పిలుస్తాం. ఏమంటాం దీన్ని? అలహాబాదు సంధి అని పిలుస్తాం. ఈ అలహాబాదు సంధి ప్రకారంగా మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం ఒరిస్సా, బెంగాలు, బీహార్లను బ్రిటిష్ వారికి ఇవ్వాలి. ఆ బ్రిటిష్ వారికి ఇవ్వాలి అంటే ఆ బెంగాలు, బీహారు, ఒరిస్సాలలో భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారము, బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారము బ్రిటిష్ వారికి ఇవ్వబడింది. దానిని ఏమంటామంటే మనం దివానీ అధికారము అంటాం. దివానీ అధికారం. ఎగ్జామినేషన్లో దివానీ అధికారము అనగా అంటాడు. దివానీ అధికారము అంటే భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారం. ఏ ప్రాంతాలలో? బెంగాల్, బీహారు, ఒరిస్సాలో. అయితే ప్లాసీ యుద్ధంలో కేవలము బెంగాల్ రాష్ట్రానికే ప్రభావితమైనటువంటి బ్రిటిష్ వారు బక్సార్ యుద్ధం వలన బెంగాల్, బీహార్, ఒరిస్సాలకు స్వతంత్ర పాలకుడు కావడం జరిగింది. ఇదే టైంలో రాబర్ట్ క్లైవ్ను బ్రిటిష్ వారు బెంగాల్ గవర్నర్గా నియమించడము జరిగింది. ఈ రాబర్ట్ క్లైవ్ గవర్నర్ అధికారాన్ని కలిగి ఉన్నాడు, ప్లస్
దివానీ అధికారం కలిగి ఉన్నాడు, 2 అధికారాలు కలిగి ఉన్నాడు. కాబట్టి రాబర్ట్ క్లైవ్ బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. రాబర్ట్ క్లైవ్ బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దివానీ అధికారం అంటే భూమి శిస్తు కలెక్ట్ చేసుకునేది ఎక్కడ? బెంగాల్, బీహారు, ఒరిస్సాలలో. ఆ తర్వాత దివానీ అధికారము అంటే భూమి శిస్తు వసూలు చేసుకొని సైనిక విషయాలు మాత్రమే చూడడము. కేవలము పరిపాలన మాత్రం భారత్ పాలకుడు చూస్తే శిస్తు వసూలు చేసుకునే అధికారము బ్రిటిష్ వారు కలిగి ఉన్నారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమి శిస్తు కలెక్ట్ చేసుకొని కేవలము సైనికపరమైన విషయాలను మాత్రమే బ్రిటిష్ వారు చూసేవారు. ఇదే దివానీ అధికారము అని చెప్పేస్తాము. ఒకవైపున దివానీ అధికారము అంటే భూమి శిస్తు వసూలు చేసుకునేది. తర్వాత గవర్నర్ అధికారం, 2 అధికారాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏమన్నాము? ద్వంద్వ ప్రభుత్వము అన్నాం. ద్వంద్వ ప్రభుత్వం. ఎగ్జామినేషన్లో ద్వంద్వ ప్రభుత్వము అనగా అంటాడు. ద్వంద్వ ప్రభుత్వం అంటే రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి పన్నులు వసూలు చేసుకొని సైనిక విషయాలు చూసేవాడు. అది ఎగ్జామినేషన్లో ద్వంద్వ ప్రభుత్వం అనగా అంటాడు. భూమి శిస్తు కలెక్ట్ చేసుకునేది. తర్వాత ద్వంద్వ ప్రభుత్వం అంటే దివానీ హక్కులు అంటే భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కే దివానీ హక్కు. ద్వంద్వ ప్రభుత్వం అనగా అంటే భూమి శిస్తు కలెక్ట్ చేసుకొని సైనిక విషయాలను చూసే హక్కు. బాక్సార్ యుద్ధానంతరము బెంగాల్ నవాబుగా నజీం ఉద్దౌలాను బెంగాల్ గవర్నర్గా నియమించాడు. రాబర్ట్ క్లైవ్ బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం అనే దానిని ప్రవేశపెట్టడం జరిగింది. ద్వంద్వ ప్రభుత్వం ప్రకారం నిజామత్ అంటే శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారం. నిజామత్ అంటే శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారాన్ని నిజామత్ అధికారము అంటాం. అధికారము బెంగాల్ నవాబుకు ఇవ్వబడితే భారతదేశంలో నియమించబడిన మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్. భారతదేశంలో నియమించబడిన మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ ఎవరు? రాబర్ట్ క్లైవ్ అంటే ఆయన మొట్టమొదటి గవర్నర్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా పనిచేసి తిరిగి ఇంగ్లాండ్ దేశానికి పోయి బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు కాగలిగాడు 1761 సంవత్సరంలో. ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి విలియం పిట్ రాబర్ట్ క్లైవ్ను స్వర్గాన జన్మించిన సైనిక వీరుడు అని శ్లాఘించాడు. ఇది గతంలో గ్రూప్ 1లో అడిగాడు, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది. రాబర్ట్ క్లైవ్ను స్వర్గాన జన్మించిన సైనిక వీరుడు అని కీర్తించిన ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విలియం పిట్ అంటాయన స్వర్గాన జన్మించిన సైనిక వీరుడు అని రాబర్ట్ క్లైవ్ను కీర్తించడం జరిగింది. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వము 1765 సంవత్సరం నుంచి 1772 వరకు ఉన్నది. 1773లో బ్రిటిష్ పార్లమెంటు చేసినటువంటి రెగ్యులేటింగ్ చట్టము ఈ బెంగాల్లో ఉన్నటువంటి ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. బెంగాల్లో ఉన్నటువంటి ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసిన చట్టము రెగ్యులేటింగ్ చట్టము. ఇది మనకు మన భారతదేశానికి వర్తకం కొరకు వచ్చినటువంటి భారతదేశానికి వర్తకం కొరకు 1615లో వచ్చినటువంటి బ్రిటిష్ వారు కర్ణాటక యుద్ధాల ద్వారా కర్ణాటక, హైదరాబాదు రాజ్యాలలో తమ పలుకుబడిని సాధించుకున్నారు. అదేవిధంగా బెంగాల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలను ఆసరాగా చేసుకొని బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ప్లాసీ యుద్ధంలో ఓడించి చంపేసి బెంగాల్ను ఆక్రమించారు. ఈ ప్లాసీ యుద్ధము భారతదేశ చరిత్ర గతిని మార్చిన నిర్ణయాత్మకమైన యుద్ధాలలో ఒకటి ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధము భారతదేశంలో బ్రిటిష్ అధికార స్థాపనకు నాంది పలికింది. బ్రిటిష్ వారు భారతదేశంలో మొట్టమొదట అధికారాన్ని బెంగాలులో స్థాపించిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్. భారతదేశంలో వర్తకాన్ని స్థాపించిన వాడు సర్ థామస్ రో అనటాయన మొఘల్ చక్రవర్తి జహాంగీర్ అనుమతితోటి. యుద్ధము ద్వారా బెంగాల్లో బ్రిటిష్ అధికారాన్ని భారతదేశంలో బ్రిటిష్ అధికార స్థాపనకు నాంది పలికినవాడు రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ 2వ కర్ణాటక యుద్ధంలో విజయము సాధించాడు. ఆర్కాట్ వీరుడు అని
కీర్తి పొందాడు. అదేవిధంగా ప్లాసీ యుద్ధం ద్వారా బెంగాల్లో రాజకీయ అధికారాన్ని స్థాపించి భారతదేశంలో బ్రిటిష్ అధికార స్థాపనకు పునాది వేసినటువంటి వ్యక్తి రాబర్ట్ క్లైవ్. ఓకే, ఇవి మనకు ఈ కర్ణాటక యుద్ధాలు, తర్వాత ప్లాసీ బాక్సార్ యుద్ధాలు ప్రిలిమ్స్లో నుంచి, ఈ యుద్ధాలు మనకు ప్రిలిమ్స్లో నుంచి మనకు తప్పనిసరిగా మెయిన్స్లో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్స్లో కర్ణాటక యుద్ధాల గురించి వివరించండి అని అడుగుతాడు. మెయిన్స్లో కర్ణాటక యుద్ధాల గురించి వివరించండి అని అడుగుతాడు. లేదు భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ విధంగా రాజకీయ అధికారాన్ని స్థాపించారో దానికి దారితీసిన పరిస్థితులు వివరించండి అని చెప్పేస్తారు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.